బాసరలో మా అభిరాముడి అక్షరాభ్యాసం అయినప్పుడు, ఆ అయ్యవారి రూపంలో ఆ అమ్మవారే స్వయంగా అలా ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆది గురువై అక్షరాలు దిద్దిస్తుంటే, ఆల్ ఇండియా ర్యాంకర్ కొడుకు అంతకు మించిన స్థాయికి రావాలని అక్కడున్న అందరం ఆశీర్వదించి, ఆనందపడిన ఆ ముచ్చటని అలాగే గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు చైత్రిక అక్షరాభ్యాసం కూడా అలాగే జరగాలని కోరుకుంటే, ఆ అమ్మవారు మాత్రం అందరి మధ్యలో అంతమందితో కలిసి అమ్మా నాన్నల చేతే ఆ తొలి అక్షరాలు దిద్దించాలని అనుకుందో ఏమో. వర్గంలోని ఆ విద్యా సరస్వతీదేవి సన్నిధిలో జరగాలన్న ఈ అమ్మ సంకల్పానికి ఆ అమ్మవారి ఆశీర్వాదం మా చైత్రికమ్మ అక్షరాభ్యాసం. ఆ చదువుల తల్లి సన్నిధిలో మా చిట్టి మహాలక్ష్మి పట్టుపావడ పైకి పట్టుకుని మరీ చిట్టి చిట్టి అడుగులేసుకుంటూ, ఎవరూ చెప్పకుండానే అమ్మా చదువుల తల్లి, నాకు చదువు చక్కగా అబ్బేట్టు చూడు తల్లి అని చేతులు పైకెత్తి మరీ చక్కగా దండం పెట్టుకుంటుంటే ఎంత చూడముచ్చటగా అనిపించిందో. చిన్న పిల్లైనా చెప్పింది చెప్పినట్టుగా చేతిలో చెయ్యేసి మరీ అమ్మా నాన్నలు చూపించినట్టుగా చెక్క పలకపై చేయి తిప్పిన మా చైత్రికమ్మ రేపొద్దున చరిత్ర తిరగరాసేంత చురుకుదవ్వాలని చిన్న కోరిక ఉన్నా, చూస్తూ చూస్తూ ఈ చదువుల చిక్కుముళ్ళో పడి చిన్నతనం అంతా చిన్న చిన్న సెంటెన్సులతో మొదలుకొని హోంవర్క్లు, అసైన్మెంట్లు, టెస్ట్లు అని చేయి నొప్పెట్టేంత వరకు చాటభారతాలు రాసి రాసి చివరికి ఒక రోజు చిరాకొచ్చి, అని అడిగితే, అక్షరాల కావు అమ్మోరి అక్షతలు అని, అవే మనకి ఆనికి అన్నం పెడతాయమ్మా అని, అందుకే అన్నీ నేర్చుకోవాలి అని అర్థమయ్యి అర్థమవ్వక అదంతే అని అంతకు మించి నేను చెప్పలేను ఆ వివరాలు అనేసి వదిలేయకుండా అమ్మా నాన్నలుగా మేము నీకిచ్చే ఆస్తి పేపర్లలో ప్రాపర్టీ రూపంలో కన్నా పేరు పక్కన పట్టాలు పదవుల రూపంలో పెద్దగా ఉండాలని ఆ ఆశకి అక్షర రూపాన్నిచ్చిన ఈ రోజున అందరం కలిసి నిన్ను మనసారా ఆశీర్వదిస్తున్నాం.